నల్గొండ జిల్లా నార్కెటిపల్లి మండలంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7న పర్యటిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బ్రాహ్మణ వెల్లంకి చేరనున్న మంత్రి సీఎం పర్యటన నేపథ్యంలో ఉదయ సముద్రం ఎత్తిపోతుల ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేసినట్టు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ఎల్లుండి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రులందరం కూడా మీ సంవత్సరంగా మీ చేస్తున్నారని తెలుసు. రేపు 7వ తారీఖు నాటికి కరెక్ట్ సంవత్సరం అవుతుంది ఆయన ప్రమాణ స్వీకారం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి. ఈ బ్రాహ్మణ వెల్లంలో 500 కోట్లతోని ఆగిపోయిన లెఫ్ట్ రైట్ కెనాల్ తో పాటు మిగిలిన పనులన్నీ కూడా ఇక్కడనే వాళ్ళు ఆఫీసర్ తో రివ్యూ చేసి మా ప్రాంత ప్రజలకు 1,00,000 ఎకరాలకు సాగునీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా సొరంగం పూర్తి అయితేనేమో 24 గంటలు పానగాలకు నీళ్ళు వస్తాయి. శ్రీశైలంకి వెళ్ళి నేరుగా లిఫ్ట్ అవసరం లేకుండా అప్పుడు 24 గంటలు మేము బ్రాహ్మణ వెల్లంలకు పానగాల నుంచి 24 గంటలు కనిపించుకుంటూ 2 పంటలకు సాగునీరు ఇస్తాం. అది 2 సంవత్సరాలు సొరంగ మార్గం కూడా ఇవాళ 1000 కోట్లు అదనంగా ఇచ్చిండు. దాన్ని పక్క పెట్టింది పోయిన ప్రభుత్వం. 10 ఏళ్ళు పూర్తి చేసుకొని కూర్చుంటాను ఆయన పక్క పెట్టిండు. అది కూడా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసిన హ్యాండ్ బాల్ లిఫ్ట్ కూడా అది కూడా పూర్తి చేస్తున్నాం. ఇవాళ మూసి అనేది ఇవాళ మా క్లీనింగ్ అనేది మేము అడగకుండా వరం లాంటి కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిండ్రు. అది 30-40 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడేది. దాన్ని కూడా కొన్ని రాజకీయ పక్షాలు బీజేపీలపై మూసి దగ్గర పండుకుంటా అంటే వచ్చి నార్కెట్పల్లి చెరువు కానో నగరికెళ్ళి మూసి రిజర్వ్ గాను పండుకోవాలి. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళకి దీని మీద వాళ్ళకు ఏం కోరికలు ఎంతసేపు కాళేశ్వరం, మల్లన్న సాగరు, రంగనాయకం సాగరు, కొండపోచం అసలు సొరంగము బ్రాహ్మణ వెళ్ళే వల్ల మూసి నీళ్లతో నల్గొండ ప్రజలు